హాయ్, వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటింగ్ మీడియా. మనం ఇప్పుడు ఎక్కడున్నారని చూస్తున్నారుగా, చుట్టూ జనాలు కాదండి, భక్తులు. వీళ్ళందరూ ఎండలో నుంచొని ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నారా? ఫల్క్నామా కాళికా మాతాదేవి టెంపుల్ దగ్గర ఉన్నారు వీళ్ళందరూ. 5 వారాలు మొక్కుకొని వాళ్ళు మొక్కుబడి తీరిన తర్వాత అమావాస్య రోజున వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే వాళ్ళ మొక్కుబడి అనేది, వాళ్ళ కోరికలు అనేది తీరుతాయని ఇక్కడ వాళ్ళ జనాలందరి నమ్మకం. అలాగే మనం కూడా చూద్దాము ఎక్కడికి వచ్చాము. నాతో పాటు మీకు కూడా అమ్మవారిని చూపిస్తారండి, వెళ్దాం. ఇప్పటి నుంచి లైన్లో నుంచున్న భక్తులతో మనం మాట్లాడదాము. ఎంతసేపు నుంచి మీరు చాలాసేపు అయిందండి. మార్నింగ్ 9కి వచ్చి ఏమైనా మొక్కుకున్నారా? అలా ఏం లేదు, ఫస్ట్ టైం వచ్చాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి. అవునా, ఎంతసేపు నుంచి? మేబీ మార్నింగ్ నుంచి. మార్నింగ్ 9 నుంచి. 9 నుంచి ఉన్నారు, ఇంకా చాలా దూరం ఉంది. అవునండి. ఇదే ఫస్ట్ టైం మీరు రావడం? ఫస్ట్. చూస్తున్నారా, మార్నింగ్ 8 నుంచి లైన్లో నుంచున్నారు. అది అమ్మవారి కోసం దర్శనం కోసం నుంచున్నారు. ఇంకా అమ్మవారి దగ్గరికి ఇంకో వాళ్ళని అడుగుదాము. హాయ్ అండి, ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? 9 o'clock నుంచి ఉన్నాం ఇక్కడ. 9 o'clock నుంచి ఉన్నారా? ఇదే ఫస్ట్ టైం అమ్మవారి? లేదు, సెకండ్ టైం ఇది. సెకండ్ టైం. ఏదైనా మొక్కుకున్నారా లేకపోతే క్యాజువల్ గానే వచ్చాను. క్యాజువల్గా? అంటే మీకు ఇక్కడ ఈ టెంపుల్ ఉందని మీకు అలా తెలిసింది? యూట్యూబ్లో చూసి వచ్చారు. ఓకే, మీరు ఇంకా ఏం మొక్కుకోలేదు? ఇప్పుడు మొక్కుకోవాలి. లైన్ మెయింటెనెన్స్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. మెయింటెనెన్స్ లేదా? ఓకే, అంటే ఇప్పుడే కదా డెవలప్ అవుతుంది, సో. కానీ ఉండాలి కదా, అవునవును. ఇంత పబ్లిక్ ఉన్నది, ఎంత ట్రబుల్ వాళ్ళకి మొత్తం. ఏ ఛానల్ మీది? ఆర్బిఎన్. కొత్త ఛానల్ ఇది. చూస్తున్నారా, జనాలు ఇబ్బంది పడుతున్నా కూడా ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేదని అంటున్నారు. మీరే చూస్తున్నారు, అక్కడ కనీసం పోలీసులు కానీ ఏది కూడా వీళ్ళకి భద్రత అనేది లేదు. ఎందుకని పోలీసుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకో వాళ్ళని ఇదే సమస్య ఏంటి అడిగి చూద్దాం రండి. ఫస్ట్ సారి వచ్చినా కానీ మాకు దర్శనం కాలేదు. చాలా పబ్లిక్ మస్తు ఉంది, ఎట్లా పోవాలి కూడా కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎంత ఉన్నారు చూడు, పబ్లిక్ చాలా మంది ఉన్నారు. కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అగో ఎంత ఉందో చూడండి పబ్లిక్. ఎవరైనా ఉన్నారా అసలు? ఎవరైనా పోలీసు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు అసలు. కానీ చాలా పబ్లిక్ ఉంది. అవును, అస్సలు కంట్రోల్ లేదు ఇక్కడ. అందుకే కొంచెం మేము సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుంది సార్. పబ్లిక్ చాలా కష్టం. చిన్న పిల్లలు వేసుకొని వస్తున్నాం. ఎవరో ఒకళ్ళు ఉండాలి. పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలను ఎత్తుకొని వస్తారు. అమ్మవారి మయముందనే వస్తారు కదా, మాకు కూడా సేఫ్టీ ఏదైనా ఉండాలి కదా మేడం. కొంచెం ఇప్పుడు అది గవర్నమెంట్ లో పడ్డప్పుడు గవర్నమెంట్ కొంచెం చూసుకోవాలా అట్లా. ఇంత చాలా పిల్లలు తీసుకొని వస్తాం కదా, లైన్లలో వెళ్ళిపోతారు. ఒక లైనే ఉంది అక్కడ దాకా, మిగతా లైన్లే లేవు. వస్తారు పోతారు. చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఇబ్బందిగా ఉంది. క్యూ పెడితే చాలా బాగుంటుంది. రెస్పెక్ట్ తీసుకోవాలా పెద్దలు చిన్నలు అందరూ. అంటే మీకు దర్శనం కాలేదంటారా? మీరు ఇక్కడ చూడండి మేడం, అసలు దారాన్ని ఉన్నదా చూడండి, కనీసం నడవడానికి కూడా దారి లేదు, అంత జనాలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు అందుకే బయటికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం. మాకు ఓపిక లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం మేము. ఓకేనా? 9:30కా ఇంతసేపటి దాకా దర్శనం కాలేదు. ఒక జరుగుతుంది, పైకి ఎక్కి ఇట్లా దండం పెట్టుకొని పోతున్నాం. ఇంకేం చేస్తాం బిడ్డ, ఇంకా ఓపిక లేదు. అంది కొంచెం క్యూలు పెడితే ఈజీగా ఉంటుంది, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా అమ్మవారి కోసం, అమ్మవారి దర్శనం కోసమే వస్తున్నారు. కానీ ఉంటున్నారు ఇక్కడ అమావాస్య రోజు చాలా జనాలు నమ్ముకొని వస్తున్నారు. అమ్మ చేస్తుంది కాబట్టి వస్తారు కదా. మళ్ళీ అప్పుడు అమ్మకి చేస్తున్నప్పుడు కాబట్టి అట్లా చేయాలి కదా, పబ్లిక్ కూడా లైన్గా చేయాలి కదా. అది లేదు చూడు, నూకుడు తప్పుడు కొంతమంది గాబర్ అయిపోతుంది. మళ్ళీ ఇంకేం చేస్తాం? చూస్తున్నారుగా మీరే, భక్తుల ఇబ్బందులు. లైన్లు లేదంటున్నారు. అసలు గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు భక్తులు. అమ్మవారి కోసమే కదా మేము వచ్చేది, అలాంటిది దర్శనం చేసుకోకుండా వెళ్తున్నాం మేము అంటున్నారు. మీరే చూస్తున్నారు కదా, మరి భక్తుల సౌకర్యం కోసం మనం గవర్నమెంట్ ప్రశ్నిస్తుంది, భక్తులే అడుగుతున్నారు. దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు వెనక్కి. ఇంకో భక్తులు వచ్చారు మన ముందు, వాళ్ళని కనుక్కున్న అమ్మవారి గురించి, అమ్మవారి ప్రత్యేకత ఏంటో అడుగుదాం. చెప్పండి. అంటే ఇది మేజర్గా మేము ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో చూసినాము. చాలా పవర్ఫుల్. 5 weeks ఒకసారి, వీక్లీ వన్స్ వచ్చి మొక్కితే ఇక్కడ అనుకునే అన్నీ జరుగుతాయి అన్నమాట. అంతే, ఇంతవరకు అయితే మాకేం జరగలేదు. జస్ట్ ఈరోజే మేము రావడం జరిగింది. ఈరోజే ఫస్ట్ టైం వచ్చారు. అది కూడా యూట్యూబ్లో చూసి వచ్చినాం. యూట్యూబ్లో చూసి వచ్చారు. ఎప్పుడు వచ్చేసారు?
మార్నింగ్ చాలాసేపు అయింది, లైన్ ఉంది, బయటకైనా దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే ఇంత లైన్ని మనం ఇది చేయలేము. అమ్మవారి దగ్గరికి మీరు కూడా వెళ్ళలేదా అనేది బయటకైనా కనిపిస్తుంది, విజిబుల్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఒక మ్యాండేట్గా పెట్టుకున్నారు అంతే. థ్యాంక్ యూ సార్. మనం కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తున్న భక్తుల వల్ల మనం కూడా వెళ్ళపోవచ్చు. ఇంకా కనుక్కుందాం, లోపలికి వెళ్ళి మరిన్ని వివరాలు అమ్మవారి మహత్యం గురించి మళ్ళీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, అమ్మవారి దర్శనం కోసం వేల మంది జనాలు భక్తులు వచ్చి చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతూ అమ్మవారి దర్శనం అయితే చాలు అని అనుకుంటున్నారు. ఆ తోపుడు అసలు కనీసం పోలీసులు కూడా లేరని చెప్పాను. ఫస్ట్ మంచిగా ఉండే అమ్మా, ఇప్పుడైతే చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అయింది. అవును, ఇప్పుడు అయితే ఆషాఢ మాసం ఇంకా ఎక్కువ వస్తారు జనాలు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నేను ఎప్పటి నుంచో వస్తాను, ఉమ్మడి దేవాలయం మెంబర్ నేను కూడా, మిరాల మండి గాజులంజయ్ అన్న. మీరేమైనా కోరిక కోరుకున్నారా? ఏం కోరికలే అమ్మ, మొత్తం అట్లానే మంచి చేస్తుంది. ఇప్పుడు మీకు దర్శనం అయిపోయిందండి? ఇంకా కాలే, ఇప్పుడు అవుతుంది ఇప్పుడు డైరెక్ట్. రోజు జనం ఇలాగే ఉంటారా లేకపోతే తక్కువ ఉంటారు. అమాసం, శుక్రవారం, మంగళవారం ఎక్కువ ఉంటారు. సండే నాడు చాలా ఎక్కువ ఉంటారు. ఇంకా ఈరోజు అమావాస్య అంటున్నారు, ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? అట్లా ఏం లేదు, కానీ జనాలు వస్తారు. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఆ రోడ్ దాటిపోయింది, క్యూ లైన్ అంతా లైన్ ఉంది మేడం. అమావాస్య రోజున అంటే అభిషేకం చేయించాలని చెప్పి మార్నింగ్ అభిషేకం చేస్తారు, అంత తర్వాత అన్నదానం కార్యక్రమం ఉంటుంది. రైట్. ఎంతసేపు అయిందండి? 5-6 అవర్స్ అవుతుంది. కానీ మస్తు ఘోరం ఉందండి, చాలా టూ మచ్ ఉంది ఇక్కడ పబ్లిక్. అలాగే ఇలాగైతే దర్శనం అయితే చేసుకున్నాం. ఫస్ట్ టైం వచ్చినాం, ఇంత పబ్లిక్ కూడా మాకు తెలియదు. ఫస్ట్ టైం వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉప్పల్ నుంచి వచ్చాము. ఎలాగ ఈ టెంపుల్ ఇక్కడ ఉందని మీకు ఎలా తెలిసింది? ఫ్రెండ్ సర్కిల్తోనే అబ్బాయి ఇక్కడ నుంచి వస్తాడు, ఒక అబ్బాయి బాగుంటుంది చూడమని వద్దామని, ఇంత పబ్లిక్ కూడా అని తెలియదు, ఇంత రష్ ఉంటుందని తెలియదు. చాలా రష్ ఉన్నారండి, ప్రాబ్లమ్స్ చాలా బాగా ప్రాబ్లం అవుతుంది. ఇట్లా చూడండి, చిన్న చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి నుంచి వచ్చాం. దొంగలు బ్యాగ్ పోయింది, ఫోన్ పోయింది. ఇది కూడా ఎప్పుడు దాంట్లో టీవీలో ఫోన్లు పోయినాయి రా, ఫోన్లు పోయినాయి, బ్యాగులు పోయినాయి. ఏంటి జరసేపట్ల కన్న ముందు పాపమా. వెహికల్లో వచ్చేవాళ్ళు చెప్పులు వెహికల్లో పెట్టుకుంటే బెస్ట్. ఇక్కడ పెట్టినా చెప్పులు పోతాయి. ఒక చెప్పు ఒక్కొక్క దగ్గర ఉంది. పోలీస్ వ్యవస్థ కంపల్సరీ కావాలి మాకు. మేము కూడా ప్రెస్ వాళ్ళకు కూడా ఎంట్రీ లేదు, ఎవరికి లేదు. పబ్లిక్ అనేది సురక్ష అనేది లేకుండా అయిపోయింది. చిన్న చిన్న పిల్లలను కూడా తోయడం, వందల మంది 1000 మంది జనాలు పోతుంటే కొంచెం పోలీస్ వ్యవస్థ అనేది పెట్టాలి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఎవరు ఏం చేస్తారో, ఇక్కడ లోకల్ లీడర్స్ ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ఎవరు పట్టించుకోవడం లేదు, ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. లోకల్ లీడర్స్ పట్టించుకోవడం లేదు, పోలీస్ వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఎవరికి పట్టింపు లేదు. టెంపుల్ ఇంత ఫేమస్ అవుతున్నప్పుడు జనాల గురించి కొంచెమన్నా ఉండాలి. అవగాహన అనేది మనుషులకు అందరూ తెలిసినప్పుడు గవర్నమెంట్ కూడా తెలిసి ఉండాలి. వచ్చేసింది ఆమెకు, అసలు ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ వచ్చే వరకు లైన్ మొత్తం ఇదైపోయింది. అక్కటోళ్ళు ఇక్కటోళ్ళు కలిసే వరకు ఒక 20-30 మంది అయిపోయినారు. కింద పడిపోయింది పాప, కింద పడిపోయింది మొత్తానికి. తొక్కిసలాట అయ్యే వరకు పాపని తీసుకొని బయటకు వెళ్ళిపోయినారు వాళ్ళు. అసలు దర్శనం కూడా చేసుకోలే. 4 కిలోమీటర్ల నుంచి ఆమె వచ్చేసింది. ఇక్కడ వచ్చినాక పక్కకు జరిగిపోయింది, నా వల్ల అయ్యట్లేదని. నేను 15 కిలోమీటర్ నుంచి వచ్చిన ఇలా దర్శనాన్ని గురించి. 15 కిలోమీటర్ నుంచి వచ్చిన జియాగూడ సబ్జీ మండి నుంచి. ఇంత ఇది అసలు ఏం ఇది లేదు మేడం. అసలు బండ్లు పెట్టడానికి ఇది లేదు, నడుచుకుంటా రానికి ఇది లేదు. గవర్నమెంట్ ఏమైనా పచ్చుకోవాలా లేదా మేడం, చెప్పండి మీరే. గవర్నమెంట్ ఇక్కడ పోలీసులు ఉన్నారు, పోలీసులను అడిగే ప్రయత్నం చేద్దాం. భక్తుల ఇబ్బందుల గురించి పోలీసులు ఏ విధంగా పట్టించుకుంటున్నారు? సార్, భక్తులందరూ చక్కగా ఇప్పుడు మాకు లైన్ పట్టింపు లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు, ఫోన్లు పోతున్నాయి అన్న ఫిర్యాదులు అయితే వచ్చినాయి మాకు. మీరు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు సార్? మేడమ్, నేను చంద్రాన్గుట్ట కానిస్టేబుల్ని.
ఈడ క్రౌడ్ దినదినం పెరుగుతూ ఉన్నది. ఈరోజు ఇంకా అమాస కాబట్టి పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 నుంచి పబ్లిక్ క్రౌడ్ వస్తూనే ఉన్నారు. కానీ ఈడ మెన్ అన్నది కొంచెం తక్కువగా ఉన్నది. ఈడ చైర్పర్సన్ ఉన్నాడు కదా, చైర్పర్సన్ మన పెద్ద సార్ డీసీపీ సార్ కానీ కమిషనర్ సార్ కానీ ఇట్లా క్రౌడ్ వస్తుంది, ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒకటి ఇంటిమేషన్ కానీ ఒక లెటర్ కానీ ఇస్తే ఫోర్స్ని కూడా అరేంజ్మెంట్ చేసి ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేసి కొంచెం ఇబ్బంది కాకుండా పబ్లిక్ను కూడా మంచి ఒక తవ్వలా ఒక డిసిప్లిన్గా ఒక క్యూ పద్ధతిలో పంపిస్తే పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ చాలా మంది ఇబ్బంది అవుతున్నారు. ఒక్కొక్కరికి మొబైల్ పోతున్నాయి, అది బంగారం పోతున్నాయి, బ్యాగులు పోతున్నాయి. ఇంకోటి చిన్నపిల్లలకు కూడా ఆయాసం వస్తుంది. ఈ దమ్ములలో పెద్ద మనుషులు కూడా కొంచెం ప్రాబ్లం అవుతున్నాయి. కొంచెం హాస్పిటల్ది కూడా ఇక్కడ అంబులెన్స్ కానీ ఎలాంటి కానీ ఎమర్జెన్సీ ఒకటి కూడా పెట్టాలని కూడా ప్రభుత్వం కూడా చెప్తున్నాం. మేము చంద్రాయణగుట్ట వాళ్ళము ఆల్రెడీ మా ఇన్స్పెక్టర్ సార్ కూడా చెప్పాడు, ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాడు. ఆల్రెడీ లాండర్ సార్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినాము. ఇట్లా తక్లీఫ్ అవుతుంది బాగా, ఎంతమంది ఫోర్స్ ఉన్నా కానీ మేము ఒక 6-7 మంది ఉన్నాం. మేము 6-7 మంది ఉన్నా కానీ మేము ఎంత కంట్రోల్ చేయాలో అంత చేస్తున్నాము. సరిపోవట్లేదు మెన్ను, ఇంకొక మెన్నును కంపల్సరీ డిప్లాయ్ చేయాలి. ఈ ఇబ్బంది చాలా మంది ఎదుర్కొంటున్నారు కాబట్టి దీనికి సాల్వ్ అన్నది కంపల్సరీ చేయాలని ప్రభుత్వంకి కానీ కమిషనర్ సార్కి కానీ చెప్తున్నాం. అదే సార్, జనం పెరుగుతున్నారని మీరు చూస్తున్నారు కదా, ముందుగానే మీకు తెలిసింది కదా ఈరోజు అమావాస్య. అలాంటప్పుడు మీరు ముందుగానే మెన్ పవర్ అనేది తెచ్చుకోవాలి కదా, భక్తులకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి బాధ్యత మందే కదా సార్. అదే మేడం, మేమైతే ఇంటిమేషన్ అయితే ఇచ్చాం మేడం. ఇంటిమేషన్ మా ఇన్స్పెక్టర్ సారు ఏసీపీ సార్ ఇచ్చారు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మెన్నును కానీ డిప్లాయ్ చేస్తట్టున్నారు. అది చైర్పర్సన్ కూడా చెప్తే కొంచెం అది అరేంజ్మెంట్ అనేది అవుతుంది మేడం. నాకు ఒకే లైన్ కాకుండా 2 లైన్స్ మెయింటైన్ చేస్తే కొంచెం భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదండి. వేరు వేరు ఉండాలి. చూస్తున్నారు కదా సార్ భక్తుల ఇబ్బందులు, దాని మీద ఏ విధంగా. అదే మేడం, దాని గురించే పబ్లిక్ కూడా బాధలు ఎక్కువ అనుభవిస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళు ఏదైనా దేవుని కోసము ఎక్కడి నుంచో వస్తున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు. వాళ్ళ గురించి కూడా మనం ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కానీ మా కమిషనర్ సార్ కానీ మేము కూడా చెప్తాము, మా సార్ తోటి కూడా చెప్పిస్తాము. మెన్నును కూడా డిప్లాయ్ చేయమంటాము, ఒక క్యూ పద్ధతిలో మెయింటైన్ చేయమంటే చెప్తాము. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని వాళ్ళు ఇళ్లలోకి పోవాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకా మన మందికి భక్తులు వచ్చారు, మేము కూడా చెప్తాం ఆ ఇబ్బందులు అంటున్నారు, వాళ్ళని కూడా కనుక్కుందాం. చెప్పండి అమ్మ. ఇక్కడ రోడ్లు క్లీన్గా లేవండి, చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం రావడం ఇబ్బంది పడడం అవుతుంది. సెక్యూరిటీ ఉండాలి, ఏవి లేవు. మీ ముందే కదమ్మా అడిగాము, మాకు ఎటువంటి ఫస్ట్ మాకు నోటీస్ అనేది రాలేదు, ఇంత జనం వస్తారని మాకు తెలీదు. వచ్చుంటే అమావాస్య కదా, అందువల్ల ప్రతి అమావాస్యకి ఇలానే ఉంటుందంట. నడవడం కూడా రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందమ్మా. మేము తార్నాక నుంచి వచ్చాము, 2 అవర్స్ అయిపోయింది. అసలు మంచి నీళ్ళు కూడా లేవు, మ్యాన్ పవర్ లేదు. కింద చెప్పులు ఎక్కడో వదలాలి, తోసేసరికి మళ్ళీ లైన్లో నుంచి బయటకు వచ్చాము. మ్యాన్ పవర్ కంపల్సరీ కావాలి, ఒక సిస్టమేటిక్గా వెళ్తే కానీ దర్శనానికి వస్తాము. అమ్మవారు ఉంది కదా చూద్దామని వస్తే అందరు తోసేస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నాం. చూస్తున్నారు కదా మా అవతారాలు, అర్థం చేసుకొని. చంద్రాయణగుట్ట దాకా క్యూ లైన్ ఉన్నదండి. చంద్రాయణగుట్ట బ్రిడ్జ్ దగ్గర నుండి చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ క్యూ ఏం లేదు, నార్మల్గా ఎట్లా అంటే అట్లా వెళ్తున్నారు, లైన్లో లేదు, ఏం లేదు. కనీసం వాటర్ ప్యాకెట్స్ అనేది ఇక్కడ ఏది లేదు. మేము మార్నింగ్ వచ్చినాం, వాటర్ లేదు, ఏం లేదు, మొత్తం చాలా ఇబ్బందిగా చాలా తోటి ఒళ్ళు అయితలేదు. పెద్ద మనుషుల దగ్గరికి లేడుస్తున్నారు. అమ్మ దర్శనం కోసమే రావడం అవుతుంది. అమావాస్య అని మరి ప్రత్యేకంగా వస్తున్నాం. చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. దర్శనం అదే మేము దసరాకి వెళ్ళి వస్తున్నాం. ఫస్ట్ టైం వచ్చినాం. ఫస్ట్ టైంకే ఇంత క్రౌడ్ ఉంది, లైన్ సరిగా ఏది లేదు. ఫెసిలిటీస్ అన్ని కరెక్ట్గా ఉంటే ఇంకా చాలా మంది కూడా వస్తారు. లైన్ ఏం మెయింటైన్ చేయట్లేదు, ఎట్లా అంటే అట్లా తోసుకుంటున్నారు. ఫస్ట్ వే కూడా కరెక్ట్గా లేదు. మీకు ఇక్కడ టెంపుల్ ఉందని ఎవరు చెప్పారు? అంటే ముందు తెలుసు, బట్ ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చినాం. ఇన్స్టాగ్రామ్ ద్వారానే ప్రజలందరికీ తెలిసిపోతుంది ఇక్కడ గుడి ఉన్నదని. తెలుసు, కాకపోతే ఇంత పర్టికులర్ గా తెలియదు. ఇప్పుడు రీల్స్ అలాంటి వల్ల ఇంకా కొద్దిగా తెలిసింది. యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా జనాలకు అందరికీ తెలిసిపోతుంది, భక్తులందరికీ. కొంతమందికే తెలుసు. మరి ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని మొక్కుబడి కట్టుకుంటే ఆ మొక్కు ఖచ్చితంగా తీరిద్ది అంటున్నారు. మీకేమైనా అలా జరిగిందా? నేను చెప్తా, ఖచ్చితంగా తీరుతుంది. నేను 4 సార్లు వస్తేనే నా కోరిక తీరింది. మళ్ళీ 5th టైం అయిపోయింది, ఇది 6th టైం. అందుకే అందరికీ ఫోన్లు తీసి మరీ చెప్తున్నా, రావాలా, ఇక్కడ నిజం జరుగుతుందని చెప్తున్నా.
చూస్తున్నారు కదా భక్తులు ఇబ్బంది పడుతూ ఆ అమ్మవారి దర్శనం అయితే చాలా అనుకొని వాళ్ళ ఫోన్లు పోగొట్టుకొని అన్ని పిల్లలతో చిన్న పిల్లలతో ఎన్నో గంటలు వెయిట్ చేస్తాం మేము అమ్మవారి అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం. కనీసం మాకు ఇక్కడ ఎటువంటి సౌకర్యం కానీ ఇంతసేపు ఎండల్లో నుంచున్నాము, మాకు కనీసం వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు అని చెప్పని భక్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని గంటలు? 2 hours పడుతుంది ఖచ్చితంగా. 3 hours పట్టిందా? మీరు ఫస్ట్ టైం రావడం? మీకు ఇక్కడ టెంపుల్ ఉందని మీకు ఎలా తెలుసు? చెప్పారు అట్లా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? పెద్దాది కూడా నుంచి వస్తున్నాం. ఏమైనా ఇక్కడ కోరిక కోరుకుంటే కోరిక నెరవేరుది అంటున్నారు. ఫస్ట్ వచ్చాం చేస్తున్నామండి అంతే. ఇక కోరికలు అయితే ప్రస్తుతానికి ఏమంటే చాలా అయింది, చాలా మంచిగా అయింది. అంత జనాభా ఉన్నా కానీ చాలా మంచిగా అయింది. ఒక భక్తులు గారు వచ్చారు, నా కోరిక అయితే నెరవేరింది, ఆమెని అడిగి తెలుసుకున్నాను. నేను ఎప్పటిసందో చూస్తున్నా యూట్యూబ్లో, కానీ నేను రాలేను. ఒక్కసారి వచ్చిన ఒక వారం వచ్చిన మళ్ళీ వరంకల్ మా పాప పెళ్లి సక్సెస్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఇప్పటికి 2వ నెల. నా అమ్మవారు అయితే మంచిగా ఉంది, ఆమె ఆశీర్వాదం మాకు ఉంటే చాలు. మీరు 5 వారాలు వచ్చారండి? 5 వారాలు కంప్లీట్. ఇది ఈ వారం తోటి ఈ అమాస తోటి 6వ అమాస. చాలా చాలా మంచిగా ఉంది. మా బాబు కూడా బాగాలేకుంటే మంచిగా సూపర్ ఉంది. చూస్తున్నారు అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా కోరిక కోరుకుంటే ఆ కోరిక మాకు నెరవేరింది. ఈ లైన్లో మాకు దర్శనం దొరకలేదు అనుకున్నాం మనం, కానీ మాకు మంచి దర్శనం దొరికింది. మాకు సంతోషం. మాకు అదే చూసారా, భక్తుల కోరిక నెరవేరింది, మేము సంతోషంగా ఉన్నామని చెప్పని అంటున్నారు. ఇంకో భక్తుల్ని మనం కనుక్కుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జడ్చెల్ల. మీకు ఇక్కడ టెంపుల్ ఉందని ఎవరు చెప్పారు? మా అమ్మ వాళ్ళు. ఫస్ట్ టైం రావడమా మీరు? 3 times వచ్చినాం. 3 times వచ్చినారా? ఇక్కడ కోరిక కోరుకొని ముడుపు కడితే నెరవేరుద్ది అన్నారు. నెరవేరుతుందంట. కోరిక ఏమైనా నెరవేరిందమ్మా? నెరవేరింది. ఇప్పుడు అమ్మవారి దయవల్ల అంత మంచిగా ఉండాలి. ఇక్కడ పక్కన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ మారట్పల్లి నుండి వచ్చినాం. మారట్పల్లి ఈస్ట్ లేదు, 4వసారి. నెరవేరుస్తుందండి. హ్యాపీగా ఉన్నామండి, ఫ్యామిలీతో వచ్చినాం. మంచిగా అయింది మేడం. ఫస్ట్ టైం అండి మేడం. ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం మేడం. సెకండ్ టైం వచ్చా? దర్శనం అయితే మీకు బాగా జరిగింది మేడం. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది బాగాలేదు. ఇక్కడ అక్కడి నుండి ఉండే లాస్ట్ టైం వరకు ఇక్కడ ఉండే మంచిగా ఉండేది. ఇక్కడ ఇదంతా పెంచుకుంటే ఇవన్నీ మెయింటెనెన్స్ అనేది టెంపుల్ వాళ్ళు బరాబర్ లేదు. మొత్తం ఇది ఏం మొత్తం ఒకటి వాటర్ సర్వీస్ అనేది లేదు. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది మొత్తం అక్కడ వాళ్ళే పోతురు వస్తురు. అది క్యూ లైన్లో ఎగ్జిక్యూటివ్ లైన్లోకి వెళ్ళి కూడా మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. నుంచి రావడం వెళ్ళడం 2 లైన్లు అనేది లేదు, ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. 2-3 గంటలు అవుతుంది దర్శనం. అవుటింగ్ అనేది ఇన్ టైం బాగుంది, కానీ అవుటింగ్ అనేది పబ్లిక్ మొత్తం జామ్ అవుతారు. అవుటింగ్ కష్టం అవుతుంది. బాడీ రౌండ్ కొంచెం కమిటీ వాళ్ళు టెంపుల్ వారు కొంచెం టైం తీసుకుని వాళ్ళకు ఇలాంటి రోజులలో రద్దీ రోజులలో కొంచెం అన్నీ కరెక్ట్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. కోరుతున్నాం, మీ ద్వారా మేము కోరుతున్నాం. భక్తులందరూ ఇబ్బంది పడుతున్నారు, మాకు ఎటువంటి సౌకర్యం లేదంటున్నారు. కనీసం ఈ సౌకర్యం గురించి పట్టించుకోమని అడుగుతున్నారు. దీనిపైన మన ప్రభుత్వం ఏమని చెప్తుందో మనం ముందుగా చూద్దాము. హాయ్ అండి, మేము వచ్చాము కానీ లోపలికి పోలేదమ్మా, ఇక్కడే ఉన్నాం. ఇదే ఫస్ట్ టైమా రావడం? మీకు ఇక్కడ టెంపుల్ ఉందని ఎలా తెలుసు మీకు? మేము ఇట్లా రీల్స్లో చూసాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? బీరంగూడ నుంచి వస్తున్నాం. బీరంగూడ. చాలా దూరం నుంచి వచ్చారు, కానీ అమ్మవారి దర్శనం చాలా రష్ ఉంది కదా, లోపలికి మునికి లేక ఇక్కడ ఆగిపోయారు. లోపలికి వెళ్ళలేకపోయారు అంటున్నారు. నేను అక్కడి నుంచి వచ్చాను. మీరందరూ ఒక దగ్గర నుంచే వచ్చారు, కానీ దర్శనం అవ్వలేదు. అంటే ఈరోజు అమావాస్య కదా, కొంచెం రష్గా ఉంటుందని మీకు తెలియదు. ఇంకో భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మేము అల్వాల్ నుంచి వచ్చామండి. అల్వాల్ నుంచి వచ్చాం. ఎంతసేపు పట్టింది మీకు దర్శనం? దర్శనం వచ్చేసి 1 hour పడింది. 1 hour పడింది. మేము వచ్చింది 7కి వచ్చాం. మార్నింగ్ 7కి వచ్చారు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ ఈ టెంపుల్? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాం. బాగా అనిపించిందా మీకు దర్శనం చేసుకొని? బాగుంది, కానీ రష్ అనేది ఎక్కువ ఉంది. అమావాస్య కాబట్టి అలా కొంచెం. ఇక్కడ టెంపుల్ ఉందని ఎవరు చెప్పారు?
యూట్యూబ్లో చూసాను, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కొంచెం వైరల్ అయింది కాబట్టి కొంచెం చూడడానికని వచ్చాం. మేము నాదర్గుల నుంచి వచ్చాం. దర్శనం మీకు బాగా జరిగిందండి, ఏ ఇబ్బంది లేకుండా? ఇబ్బంది అంటే ఇబ్బంది చాలా ఉంది, మాకు కూడా తెలియదు ఇంత రష్ ఉంటుంది, మేము ఎప్పుడు రాలేదు. అమావాస్యకి ఇంత అమావాస్య స్పెషల్ అసలు ఇది. సండే ఫుల్ ఉంటుంది, ఫ్రైడే మంగళవారం ఫుల్ ఉంటుంది రద్దీకి. ఇట్లా మనుషులు మొత్తం నూకుంటూ వెళ్తారు లోపలికి. మంచిగా అయితే మంచి అనిపిస్తుంది మాకు అయితే గుడికి వచ్చి. మేము వచ్చి మూడు నెలలు అవుతుంది, 3 నెలల నుంచి వస్తున్నాం మేము. కోరిక ఏమైనా నెరవేరిందండి? కొంచెం నాకు కొంచెం బాగలేకుండా మేడం, బాగలేకుంటే మా అమ్మమ్మ మొక్కుడు మంచిగా అయింది నాకు అట్లా. ఇప్పుడు అశోక్ నగర్ నుంచి మేడం. బాగా జరిగింది మేడం. లేదు మేడం, 5 సార్లు వచ్చినాం మేడం. 5 సార్లు వచ్చినాం మేడం. చాలా డ్యూటీ పోయినా కూడా డ్యూటీ కూడా వచ్చింది మేడం. మాకు మంచిగా అనిపిస్తుంది. నెరవేరింది మేడం, మంచిగా జరిగింది. అమ్మవారి దయ వల్ల మీ కోరిక అయితే నెరవేరింది. బాగా జరిగింది మేడం. పాపలు వాళ్ళకు కూడా జాబులు మంచిగా రావాలని కోరుకుంటున్నాం. లేకుండా మేడం డ్యూటీకి వచ్చింది. అంతా హ్యాపీగా దర్శనం అయితే బాగా జరిగింది. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము డైమండ్ పాయింట్ సిక్కిలేజ్ బోయిన్పల్లి సైడ్. ఫస్ట్ టైమా మీరు రావడం? ముందు వచ్చాము కానీ అమ్మవారి ప్రాముఖ్యత తెలుసుకొని వచ్చాము. సంథింగ్ అంటే మన లైఫ్లో కొంచెం చేంజెస్ అన్నట్టుగా ఉంది నాదైతే. ఐ రియలైజ్డ్. ఓకే, అంటే అమ్మవారి మహత్యం అనేది చూసారు. నాట్ ఓన్లీ పబ్లిసిటీ బట్ ఇండివిజువల్గా నాకు నేను గ్రహించుకున్నాను ఏంటంటే ఇక్కడ కొంచెం అమ్మవారికి చాలా పవర్ఫుల్గా ఉంది. చేంజెస్ ఇన్ మై లైఫ్ ఆల్సో. ఎన్ని వారాల నుంచి వస్తున్నారు? ఆల్మోస్ట్ 1 month అయింది. లాస్ట్ అమావాస్య వి కేమ్ అండ్ టుడే ఆల్సో అమావాస్య. ఇన్ బిట్వీన్ సండేస్ కూడా వచ్చాము మేము. ఓకే, దర్శనం అయితే బాగా జరిగింది. హోప్ ప్రాబ్లమాటిక్గా ఉంది బట్ కొంచెం మంచిగా అంతా పోలీస్ సెక్యూరిటీతో అంతా మంచిగా చేస్తే బాగుండు అనిపించింది. ఇంకా డెవలప్మెంట్ చేయాలి చాలా. ఇంత పబ్లిసిటీ ఉన్నప్పుడు కూడా అందరూ కొంచెం గ్రహించుకొని పెద్దలు మినిస్టర్స్ అయినా కానీ పోలీస్ అయినా కానీ ఇక్కడ అంతా మంచి డెవలప్మెంట్ చేయాలనే నా ఒక రిక్వెస్ట్. ఓకే. 3 बार आ रहे हैं हम. 3 बार से अच्छा ठीक हो गए. मेरे पाँव जरा कम है, फिर अच्छे आ रहे. माता अच्छे है, बहुत अच्छे है, बहुत पब्लिक है, अच्छे आ रहे, बहुत ठीक है. हमारे को तो बहुत अच्छे हो गए. 5 सरते आना कहते और 2 बार आने का है. हाँ, आके कुछ करके जाते गल्ला पिल्ला माता को डाल के. अच्छा ठीक है. అమ్మవారు చాలా సత్యంగా ఉందమ్మ. ఇక్కడ క్యూఏ బాగలేదు. క్యూ వేస్తే మంచిగా ఉంటుంది. కనీసం వాటర్ ప్యాకెట్స్ వాటర్ ఇవ్వకపోతే పోనీ భక్తిగా అమ్మవారితో పోతున్నారు కానీ లైన్ కరెక్ట్గా పంపించి కరెక్ట్గా 1 సెకండ్ లాలా అయిపోతుంది దర్శనం. ఆ దర్శనమే కరెక్ట్గా లేదు. అమ్మవారైతే ఏడికెళ్ళి చూసినా ఆమెనే కనిపిస్తుంది. బాగున్నది. దర్శనం అయితే బాగా జరిగిందమ్మ. ఎన్ని వారాల నుంచి వస్తున్నారు? నేను 3 అమావాస్యలు అయ్యింది. వారాలైతే ఎక్కువ వారాలైతే. మీ కోరిక నెరవేరిందా? నెరవేరిందమ్మ. నెరవేరుస్తూనే ఉంటుంది ఆమె. ఇంట్లో మొక్కినా నెరవేరుస్తుంది. అంత సత్యం గల తల్లి. జై మహాకాళి. జై మాత. అమ్మవారి గురించి వచ్చిండేవి వస్తే లైన్ కట్టినాము. లైన్ కడితే కూడా దర్శనం బయటకించి మొక్కి వెళ్తున్నాము. అమ్మవారు చాలా పబ్లిక్ కమర్షిక్షన్ లేదు. కమర్షిక్షన్ ఉంటే చాలా బాగా అవుతుంది. వాళ్ళు ఇష్యూ చేసుకుంటారు. ఎట్లుంటారంటే పబ్లిక్ చాలామంది ఉంటే మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ లేక చాలా టైం వేస్ట్ అవుతుంది. బిల్డింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ ఉంటుంది మాకు. అట్లా అని చాలా ప్రాబ్లం అవుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము, బయటికి వెళ్తున్నాము. ఇదే ఫస్ట్ వారం అమ్మ. ఇక్కడ గుడి ఉందని ఎవరు చెప్పారు? మేము యూట్యూబ్లో చూసినాము. మా అక్క వాళ్ళు కూడా చెప్పిరమ్మా. అమ్మవారిని బయటికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. లోపలికి వెళ్ళటానికి పబ్లిక్ ఉంది కదా, లోపలికి వెళ్ళలేకపోయారు అంటున్నారు. చాలాసేపు మేము వచ్చి కనీసం పోలీసు భద్రత అనేది ఏమి లేదు. అమ్మవారు ఉంటే చాలా బాగుంటుంది. బాగా లేక కూడా ఎందుకంటే చాలామంది కిలోమీటర్న్నర ఉన్నారు పబ్లిక్. చాలా అలసిపోతారు. ఎండకు చాలా బాధపడుతారు. వాటర్ లేక ఆ కన్స్ట్రక్షన్ ఉంటేనే బాగుండు. మీకు ఎవరు అంతా వాళ్ళు దొరికిపోతారు అంతా. చూస్తున్నాం కదా. చాలా చాలా ఎంతో మంది దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. 5 వచ్చినాం రామేశ్వరం నుంచి. హయత్ నగర్ నుంచి వచ్చాం. చూస్తున్నారు కదా, భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి అమ్మ. ఇక్కడ కాళీమాత సాక్షాత్ ఉంది అక్క. రైల్వే వాళ్ళు స్థలం ఇవ్వాలా, జొగ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. మేము కుంటోలో గుడ్డోలం అక్క. రైల్వే వాళ్ళు జొగ ఇచ్చినారనుకో అందరు జనాలు. పార్కింగ్ లేదు, ఏం లేదు అక్క. చెప్పులు స్టాండ్ లేదు, ఏం లేదు. చెప్పులు దెంగపోతారు, డబ్బులు దెంగపోతారు అందరూ. కొద్దిగా జొగ ఇవ్వాలక్క. రైల్వే వాళ్ళు జొగ ఇచ్చినారంటే ఇక్కడ అమ్మవారికి బాగుంటుంది అక్క. ఇక్కడ సాక్షాత్ అమ్మవారు నిలిచింది.
ఆమె నిలిచింది, లేకపోతే ఇంతమంది జనాలు రారక్క. కొద్దిగా జొగ ఇప్పియాలక్క, జొగ ఇప్పియాల. జొగ అంటే స్థలం, పార్కింగ్, డబ్బు, అది పార్కింగ్కి ఏదో ఒక ప్లేస్ ఇప్పియాలక్క. ఇది ఒక్కటి హెల్ప్ చేయండి అక్క మీరు చెప్పి. ఓం నమ శివాయ. జై బోలో. వింటున్నారు ఇక్కడ ప్లేస్ లేదు, లైన్కి జనాభా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. చాలా టెంట్ వేపియాలక్క, కొద్దిగా టెంట్ వేపియాలి. ఎండకి గిండకి చాలా మంది ఇబ్బంది పడుతూ, వర్షం పడితే నిలవలేరు, ఏం చేయలేరు. పోలీసు వాళ్ళు అయితే అక్క వాళ్ళ కెపాసిటీ పట్టుకోలేకపోతున్నారు అక్క. ఎంతమందిని కాపాడతారు పోలీసు వాళ్ళు అక్క? ఇంతమంది జనాలు ఎవరిని కాపాడతారు అక్క? ఎవరిని కాపాడరు. అదో ఇంత రైల్వే వాళ్ళ పోలీసులు అవతల ప్లేస్ ఉంది అక్క మస్తుగా. ఇంత పార్కింగ్ గీర్కింగ్ దేవస్థానానికి ఇచ్చినారంటే పుణ్యం కట్టుకుంటారు అక్క. ఇంత స్థలం ఇప్పియండి అక్క దేవస్థానానికి. ఆ వాళ్ళకి అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్క. అంగళ్ళు పెట్టుకోనికి లేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అక్క. అడుక్కున్న వాళ్ళకి గిడుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది అక్క. ఇక్కడ ఏమంటే అమ్మవారు సాక్షాత్ ఉంది అక్క. ఇక్కడ అంతే, ఏం లేదు. ఇంత జొగా రైల్వే వాళ్ళని అడిగి ఇంత జొగా తీసుకుంటే బాగుంటుంది అక్క. స్థలం ఇప్పిమనక్క. పార్కింగ్ లేదు, జనాలు చూడు ఎంత ఇబ్బంది పడుతున్నారో. అందరు ఇబ్బంది పడుతున్నారు అక్క. అమ్మ, అక్క, చెల్లి, పిల్లలు. ఆదివారం, మంగళవారం, శుక్రవారం, ఈరోజు అమావాస్య అని ఉన్నారక్క. అమావాస్య ఈరోజు నిండు అమావాస్య. ఈరోజు అమావాస్య కాబట్టి కొద్దిగా ఫుల్ ఉన్నారు, లేకపోతే ఇంత పబ్లిక్ ఉండదు అక్క. మళ్ళీ ఆదివారం ఇదే పబ్లిక్ ఉంటుంది, అంతే అక్క. ఇది ఒక్క రైల్వే వాళ్ళ చూసారా భక్తుల ఇబ్బందుల వల్ల. పబ్లిక్ యాక్చువల్గా ఎక్కడంటే చంద్రాయణ గుట్ట నుంచి ఉందండి. పబ్లిక్ చంద్రాయణ గుట్ట నుంచి ఇక్కడ వరకు మొత్తం లోపల వరకు. కానీ క్రౌడ్ మాత్రం అమావాస్య, అందులోనూ శుక్రవారం అని చెప్పేసి ఎక్కువగా ఉన్నారు. లేకపోతే శుక్రవారం మామూలుగా ఉంటారు, ఈరోజు శుక్రవారము అమావాస్య రెండు కలిసి వచ్చాయి కనుక అమ్మవారు పవర్ఫుల్గా ఉంటుంది. ఈరోజు ముడుపు కట్టుకునే వాళ్ళు ముడుపు కట్టుకుంటారు. కానీ అమ్మవారు చాలా సత్యంగా అమ్మవారు ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడికి. చాలా మహిమగల అమ్మ. ఈ రావాలంటేనే ఎంత కష్టమైనా సరే రావాలనుకుంటారు. పిసురైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు చాలా ఇంకోటి ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో కొంచెం ఇక్కడ చూసుకొని ఆ క్రౌడ్ని పెద్ద మనుషులు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, వాళ్ళకు కొంచెం బందోబస్తుగా ఏమైనా చేస్తే బాగుంటుంది వాళ్ళ కోసం. రావడానికి వెళ్ళడానికి ఒకే లైన్ ఒకే లైన్ అంటే వన్ వేనే, పోవడం ఒకటి రావడం ఒకటి, వేరేగా లేదు లైను. అందులో పిల్లలు కింద తొక్కలాడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ప్రాణాలు కూడా మెయింటెనెన్స్ పెట్టాలమ్మా. ఒక లైన్, ఒక దారి, పోయే దారి అంటే పోలీసులు కూడా లేరు. పంపించండి అంటున్నారు. అంటే అంతా ఇదైపోతున్నారు జనాలంతా. దానివల్ల చాలా ఇబ్బంది. దయచేసి పెద్దవాళ్ళు ఎవరున్నా ఇక్కడ పబ్లిక్కి కొంచెం హెల్ప్ చేయండి. రిక్వెస్ట్ చేసుకుంటున్నారు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటాం. అమ్మవారు ఇంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి బందోబస్తు చేసి పబ్లిక్ని సేవ్ చేయండి. అమ్మవారి దర్శనం మంచిగా అయ్యేటట్టు చూడండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాజమండ్రి అండి. రాజమండ్రి. చాలా దూరం నుంచి వచ్చారు కదా మీరు. మీకు ఇక్కడ గుడి ఉందని ఎలా తెలుసు? చూసి వచ్చాము. ఎన్ని వారాల నుంచి వస్తున్నారు? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాం. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది కానీ మెయింటెనెన్స్ బాగాలేదండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, అందరూ లైన్లో ఉండి మార్నింగ్ 6కి వచ్చిన వాళ్ళకి ఈ టైం అవుతుంది దర్శనం. అదే ఒక యూనిటీ ఉండి మంచిగా ఉంటే మెయింటెనెన్స్ బాగుంటుంది వచ్చిన భక్తులకి అందరికీ. అంటే టికెట్ కూడా ఏమన్నా టికెట్ అదే వెళ్ళిన వాళ్ళకి ఫాస్ట్గా వెళ్ళిన టికెట్ ఏమన్నా ఎడితే కొంచెం తొందరగా జరుగుతుంది దర్శనం. కొంచెం యూనిటీ అనేది ఉండాలండి. ఇప్పుడు అందరూ ఉన్నారు, ఒకరికొకరు తోసుకుని వెళ్ళిపోతారు. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి చాలా ప్రాబ్లం. ఏదో అమ్మవారి కోసం వస్తున్నాం కానీ ప్రాణాల మీద తెచ్చుకోలేం కదా. గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవాలి. మేము ఖచ్చితంగా గవర్నమెంట్ని అయితే మనమైతే ప్రశ్న అయితే చేయాలండి. ఖచ్చితంగా చెయ్యాలి. గవర్నమెంట్ ఏదైనా చెయ్యాలి. ఇంత మహిమగల తల్లికి ఇలా వదిలేయడం తప్పు. గవర్నమెంట్ పట్టించుకుంటే ఇక్కడ ఏదైనా మంచి జరుగుతుంది. ముందు భక్తుల భద్రత అనేది చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్దే కదా. గవర్నమెంట్ కంపల్సరీ గవర్నమెంట్ ఏదైనా చేసి భక్తులు అందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఈ లైన్లో వెళ్ళాలంటే చాలా కష్టం. ఎవరికి దర్శనాలు కూడా చాలా మంది అటు సైడ్ రోడ్ దాకా ఉంది, చాలా మందికి దర్శనాలు అవ్వవు. కానీ వచ్చి మాలాగే దూరం నుంచి వచ్చి నిరాశ వెళ్ళిపోయిన వాళ్ళకి చాలా బాధ కదా. గవర్నమెంట్ చేసి ఒక యూనిట్ అని పెట్టి మంచిగా దర్శనాలు అయ్యేలాగా అందరికీ చూడాలి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ప్రతి భక్తులు ఇదే మాట అంటున్నారు. గవర్నమెంట్ అనేది పట్టించుకోవట్లేదు, ఒక యూనిట్ అనేది లేదు. భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి అక్కడ చాలా దూరం నుంచి వస్తున్నామని చెప్పని అంటున్నారు. వేరే భక్తులను అడిగి మనం తెలుసుకుందాం దీని గురించి.
మేము ఇక్కడ కర్మన్ ఘాట్ నుంచి వచ్చామండి. జిల్లాలు కూడా కర్మన్ ఘాట్. ఎన్ని వారాల నుంచి వస్తున్నారు? మేము ఇది ఫస్ట్. ఇది రెండో వారం. ఇక్కడ టెంపుల్ ఉందని మీకు ఎవరు చెప్పారు? అంటే ఈ సోషల్ మీడియాలో చూసాము, జనాలు అంటుంటే తెలిసింది. బాగా పవర్ఫుల్ ఉంది. వస్తున్నాం కొంచెం మాకు అనుకూలంగా అవుతుంది. సో మళ్ళీ కంటిన్యూ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉందని కొంతమంది కూడా చెప్తున్నారు, మీరు కూడా వెళ్ళండి అనేసి. అవునండి. మేము శివరాంపల్లి అండి, శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 దగ్గర నుండి. ఇప్పుడు వచ్చామండి. మాకు తెలిసిన వాళ్ళు చెప్తే వచ్చినామండి. ఇంతకుముందు వచ్చి వెళ్ళాము, మంచిగా అనిపించింది, మళ్ళీ వస్తున్నామండి. అమ్మవారు అయితే మహిమగల అమ్మవారు అంటారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి. అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఇక్కడ అనుకున్నాయన్ని. అందువల్ల రావడమే 5 వారాలు వస్తే కంపల్సరీ అనుకునే కోరికలు తీరుతున్నాయి ఇక్కడ. అంత పవర్ఫుల్ ఉంది అమ్మవారు. నేను అనుకున్న మనసులో ఒకటి అయితే కంపల్సరీ మళ్ళీ వస్తూనే ఉంటాను రెగ్యులర్గా. అట్లా ఇంకా దూరం నుండి కూడా నల్గొండ నుంచి కూడా వచ్చి వెళ్ళింది మా మదరు. ఇంకా వేరే వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఐ డోంట్ నో తెలుగు, హిందీ, కర్ణాటక. కర్ణాటక ఎస్. మా ఫ్రెండ్ ఈడనే ఉంటారు, ఉస్కే లియే మేరకు మాలూమ్ హై. ఒక 3 months వీక్స్ అదే 3 monthsలో అంటే ఒక 14-15 weeks అవుతుంది. అంతా బాగానే ఉంది ఇక్కడ దర్శనం. జన్నత్ సఫర్. రష్ బాగానే ఉందండి. కనీసం గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇంత పబ్లిక్ కదా అండి. మేము మార్నింగ్ 9:30కి వచ్చినాం, అస్తినప్పుడు నుండి వచ్చినాం మేము. మార్నింగ్ 9:30కి వచ్చినాము. ఇంతవరకు మా లైన్ అక్కడ ఉంది. ఇప్పుడు ఏది కాలు చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చినాం. ఎంతమందితో చూసి వెళ్దామని. బయట నుంచి అయినా దండం పెట్టుకొని వెళ్దామని అనుకుంటున్నాం. లేదు మేడం, వెయిట్ చేస్తాం ఇంకా 2 hours అయినా. అంతసేపు నుంచి ఎండలో కష్టపడి నిల్చున్నాం కదా అండి. మొత్తం దర్శనం చేసుకున్నాకనే వెళ్తాం. ఇదే ఫస్ట్ టైం నేను. మా ఫ్రెండ్ చెప్పింది. వాళ్ళకి నెరవేరింది. సరే లేదు చూద్దామని మేము కూడా వచ్చి